అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడియాస్ బజార్. కార్తీక పురాణము 17వ అధ్యాయం కర్తవ్య బోధ తత్వోపదేశము. నిన్న కథలో ధనలోభి గురించి మునీశ్వరుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. ఓ ధనలోభి, నీకు కలిగిన ఆశ్చర్యము నాకు అర్థమయ్యింది. ఎటువంటి పుణ్యకర్మ చేయనటువంటి, ఏ విధమైన ధర్మమును ఆచరించినటువంటి నాకు ఈ చెట్టు జన్మ నుండి విముక్తి ఎట్లా కలిగింది అని నీకు సందేహం. జన్మ అనేది చేసిన కర్మఫలము. కర్మల వలననే ఆత్మకు దేహం అనేది కలుగుతుంది. ఆత్మ ధరించిన దేహం వలన కర్మ నిర్వహణ జరుగుతుంది. కనుక శరీరమే కర్మకు కారణమవుతుంది. కానీ అహంకారంతో ఆత్మ ఈ శరీరమే అన్నీ అని వ్యవహరిస్తూ ఉంటాము. ఈ పునీత పుణ్య పురుష, నేను, నాది అని అనబడే ఈ జీవాత్మయే అహంకారం. ఈ అహంకారంతోనే సర్వస్వము అన్న భావన కలుగుతుంది. ఆత్మ పరమాత్మ స్వరూపము. పుట్టుక, మరణము, వృద్ధి పొందడము, క్షీణించడము అనేవి శరీరానికి మాత్రమే ఉంటాయి, ఆత్మకు ఉండవు. కర్మకు కారణమైన శరీరము పంచభూతాలలో తయారవుతుంది. రంగు, రుచి, వాసనలకు, ఆహార విహారాలకు, సుఖ దుఃఖాది అనుభవాలకు, ఆవేదనలకు గురి చేయబడుతుంది. వివేకము, విజ్ఞానము, వ్యామోహాల కారణంగా పాప పుణ్యాలు సంప్రాప్తమవుతూ ఉంటాయి. వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడవుతున్నాడు. ఏ విధమైన కర్మలు లేకపోవడమే ముక్తి. ముక్తిని కలిగించేవే పుణ్యవ్రతాలు మొదలైనవి. అంతఃకరణానికి, దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపుడివై పరమాత్ముడివిని భావించాలి. అలా భావించడానికి శరీరం ఘటంలాగా లోపంతో కూడి ఉంటుంది. కనుక శరీరాలు పరమాత్మ యొక్క నిశ్చలమైన రూపాలు కాలేవు. శరీరం ఆత్మ కాదు. ఆత్మ పంచభూతాత్మకమైన శరీరం కాదు. ఈ శరీరంలో ఇంద్రియాలు నువ్వు కాదు, నీవి కాదు. ఈ ఇంద్రియాలు వ్యామోహాలకు లోనవుతూ హానిని కలిగిస్తూ ఉంటాయి. వాటి కారణంగానే నీకు పరమాత్మ అయ్యే స్వతంత్రత లేదు. బుద్ధిని, దిక్కును ప్రయాణింపజేసే ప్రత్యేగాత్మ అని నిర్ధారణ చేసుకో. యావత్తు సన్నిధానం కారణంగానే దేహేంద్రియాలు, జడత్వము, ప్రాణము ఉన్న పుట్టుకలేని ఆత్మ అని అనిపిస్తుందో ఆ పరమాత్మ నువ్వు అని నిశ్చయించుకోవాలి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలయందు పదార్థాలన్నీ కలిసిపోయినప్పుడు వికారములు లేనివాడై సాక్షిభూతుడై చూస్తున్నది ఎవడో వాడే నువ్వు అని భావించు. దీపం వేరు, వెలుగు వేరు అని అనిపించినట్లే శరీరం కూడా వేరు. శరీరంలో ప్రకాశించే ఆత్మే వేరు అని గ్రహించు. ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానించు. సత్యాసత్యాలయందు, ప్రియాప్రియములయందు ఇష్టుడైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో. ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం, అహంకారం, దేహం వీటన్నింటికంటే అతీతంగా 6 విధములైన వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ. అజ్ఞానాంధకారం లేనిది, చెరగనిది, చెదరనిది, నిర్మలమైనది, సుఖజ్ఞానం కలిగినది ఆత్మస్వరూపం. సుఖానికి, ఆనందానికి అతీతమైనది, పరిపూర్ణమైనది, శాశ్వతమైనదే స్వరూపమే పరమాత్మ. సర్వజ్ఞత, సర్వేశ్వరత్వం, సర్వశక్తిత్వం వేదాలలో ఎవరికి ఉన్నాయి, ఎవరికి సంబంధించినవని చెప్పబడి ఉన్నాయో అటువంటి పరమాత్మను అనుసరించి చేసే ఏ వస్తు జ్ఞానం వలన పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుందని వేదాలు బోధిస్తున్నాయో అదే పరబ్రహ్మమని, కర్మ ఫలదాయకమని, జీవులన్నింటికీ కారకమని సమస్త వేదరాశి ఉద్ఘోషిస్తుంది. పరమాత్మకు సంబంధించిన వ్యాఖ్యార్థాలు అర్థమయ్యే వరకు శమదాది గణములతో వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించడం కోసమే పనులను ఆచరిస్తూ ఉండాలి. పొందిన ఉపదేశాలకు తగిన విధంగా యథావిధిగా కర్మలను ఆచరిస్తే ఆ కర్మల వలననే జన్మ తరిస్తుంది. స్వయం సిద్ధమైనవన్నీ అప్రయత్నములైనవైనా నీ కర్మఫలాలు అనే బంధాలు తొలగడంతో మోక్షసిద్ధి కలుగుతుంది. అన్నీ నేనే చేస్తున్నాను, అన్నీ నావే, అంతా నాదే, నేనే గొప్ప అనే భావనలను విడిచిపెట్టి మనను నడిపించేవాడు ఒకడు ఉన్నాడని తెలుసుకొని వాడిని తెలుసుకునేందుకు ఈ శరీరంతో ప్రయత్నించాలి అని మనకు ధనలోభి ద్వారా మహర్షి మనకు సూచిస్తూ ఉన్నాడు. ఇంతటితో 17వ అధ్యాయం సమాప్తం. తిరిగి 18వ అధ్యాయం కర్మానుష్ఠఫలం అనే అధ్యాయంతో రేపు మరలా మీ ముందుంటాను. అంతవరకు సెలవు.
లోకా సమస్తా సుఖినో భవంతు.